ఏడుగురికి గుడి సంఘం ఉంది. గుడిలో సంఘాలలో మన యొక్క క్యాష్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు, ఆ ల్యాండ్ పరంగా చూడడానికి ఏముంది, వాళ్ళు ఎందుకు అంత డెవలప్ అయ్యారు, మనం ఎందుకు లోడ్ ఉన్నాం అనేది మనం తెచ్చుకుంటాం. మనం తెచ్చుకున్న తర్వాత మిగతా విధి విధానానికి మళ్ళీ సంఘాలు తెలియదు. ఈనాటి మండల గుజరాల ప్రతి గ్రామ అధ్యక్ష సమావేశానికి చేసిన గుజరాత్ పెద్దలందరికీ, మరి అదేవిధంగా మన రాష్ట్ర మత్స్యశాఖ నుంచి వచ్చిన అధ్యక్షుడు మన వెంకటేష్ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వేయ ప్రయాసాలైనా కానీ మన పనులను పక్కన పెట్టుకొని పిలిపియంగా వచ్చినందుకు మీ అందరికీ మన జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జాతి ఐక్యంగా ఉండి మన హక్కులు కానీ, మన చెరువులు కానీ, మన కుంటలు కానీ, మనకు సంబంధించిన మన ఏదైతే కులవృత్తికి సంబంధించిన అన్ని మనం కాపాడుకొని అందరం ఐక్యమత్యంగా ముందుకెళ్ళినట్లయితే మన హక్కులన్నీ మనం జనాభా అందరం కలిసి మన కార్యాచరణ అనేది మనం ఎట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న 26 గ్రామాలలో మన ముదిరాజ్ అధ్యక్షులు కోలాగాని కానీ, మన సభ్యులు కానీ ఇప్పుడు అందుకు ప్రతి ఒక్కరికి దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అందరికీ ఇచ్చినాము. ఇప్పుడు మనం మీరు స్టార్ట్ చేసినందుకు గాను ముందుగా ఇంకా ఎక్కువ మందితో మనం చేసుకోగలుగుతాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఐక్యంగా వండుకుంటూ మన హక్కులు పోరాటం. ఇప్పుడు ఉన్న గ్రామాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దీన్ని కొంచెం ముందుకు నడిపించడానికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు చెప్పగలిగితే, మనకు సార్ వచ్చినట్టు నిజంగానే మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే మనం మండల స్థాయి నుంచి మనం సపోర్ట్ చేసే వాళ్ళకు ఎలా అయితే మనం సహకరించాలి, దీనికి మనం తీసుకోగలుగుతామని కోరుతున్నాం. నాచుకల్లి దేవన్న గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న 5 సంవత్సరాల నుండి ఒక ఎవరి ఊహకందని విధంగా మనమంటే పడని కొన్ని ఇతర వర్గాలు ఒక పక్క ప్రణాళిక ప్రకారం గుజరాత్ కులస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క తాటిపైకి రాకూడదు. 60 లక్షల రూపాయలు ఉన్న వీళ్ళ వ్యవస్థ పోయినసారి జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో చాలా పెద్ద సంఖ్యలో అన్ని జిల్లాలలో ప్రతి మండలంలో ప్రాతినిధ్యం వహించారు. సో వీళ్ళని డైరెక్ట్ ఎదుర్కొందామంటే 60 లక్షల పైన ఉండాలని చెప్పి ఒక పక్క ప్రణాళిక ప్రకారం గుజరాత్ కులాన్ని టార్గెట్ చేసిరు. ఈ టార్గెట్ చేసిన సందర్భంలో వందల రకాల అన్యాయాలు అత్యంత సీక్రెట్గా ఏ ప్రభుత్వం వచ్చినా పెద్దవాళ్ళదే, మన గుజరాలు ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు. సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు ఎవరినైనా ఐక్యంగా చేయొచ్చు, కానీ ఒక గుజరాత్ కులాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులను రానివ్వద్దు అని చెప్పి కొన్ని రకాల కుట్రలు, జీవోలు, చెరువుల మీద దాడులు, సొసైటీలు సభ్యత్వాలు ఇవ్వకపోవడం, మహిళా సొసైటీలు చేయకపోవడం, అసలు కులవృత్తే కాదని చెప్పడం, చెరువులపైన దాడులు చేయడం, ఇలా వందల అంశాలు నరకం చూపించి అత్యంత సీక్రెట్గా. కానీ గవర్నమెంట్లో ఉన్న మన ముద్రాజ్ ఎంప్లాయీస్, హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్ల ద్వారా ఈ 5 సంవత్సరాలుగా పూర్తి ఆధారాలతో సహా ఇవన్నీ బయట పెట్టడం జరిగింది. ఎక్కువగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, మేడ్చల్ జిల్లాలలో ఇప్పటి వరకు 400కు పైగా గ్రామాల్లో పర్యటించి ఇవన్నీ విషయాలు 40 నుంచి 400 కుటుంబాల వాళ్ళు కూడా ఇంటికొక కూర్చొని పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ జీవోలన్నీ వివరించడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ఒక్క తాటిపై ఉంటామని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. ఒకే మాట ఒకే పాట కార్యక్రమాన్ని చేయించడం. ఇప్పటి వరకు మీరు ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు సంబంధం లేదు, కేవలం కులం పరంగా ఎట్టి పరిస్థితులను ఒక్క తాటిపై ఉంటాము. రేపు సర్పంచ్ ఎలక్షన్స్ అయినా, ఎంపీడీ ఎలక్షన్ అయినా, జెడ్పీడీ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా మా ముద్రాజులు గెలిపించుకుంటామని చెప్పి అమ్మవారి సాక్షిగా ఇప్పటి వరకు 400 గ్రామాలు చేయించడం జరిగింది. సార్ కూడా మొన్న వారం క్రితం ఫోన్ చేస్తే నిన్న జైత్యాల, కొండ్రికల్, వర్షకొండ, ఇంకొక 7-8 గ్రామాలు దాదాపు 200 నుంచి 300 కుటుంబాలు కూడా వర్షకొండలో 300 కుటుంబాలు కూర్చున్నారు. 7 సంఘాలు ఉన్నాయి, విభేదాలు తొలగించిపోయినాం, తీర్మానం చేయించాం. నిన్న రాత్రి వరకు 8 విలేజ్లు చేయించొచ్చినాము. ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. దయచేసి మీ అందరికీ ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే, కొందరు అపోహ క్రియేట్ చేసి బెస్త సోదరులనే కులవృత్తి,
ముద్రాలని కాదు, బెస్త సోదరులు లేని చోట మాత్రమే ముద్రాలు చేసుకోవాలని చెప్పి ఆ కాలం నుంచి ఈ కాలం దాకా అపోహ జరిగింది. ఈ తప్పు. అసలైన కులవృత్తి ముద్రాలవి. పచ్చశాఖ చట్టం వచ్చింది 60 సంవత్సరాల కిందట అని చెప్పి జీవోలు బయట పెట్టడం జరిగింది. 100 గ్రామాలు దరఖాస్తు చేయించడం, కోర్టు నుంచి తీసుకొచ్చినాము. బెస్త సోదరులు ఉన్న గ్రామాలలో కూడా చట్టపరంగా మనకు సభ్యతలు వస్తాయి. దానికి కూడా దరఖాస్తు చేయిస్తే దాని మీద రకరకాల కుట్రలు చేసిరు. అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పెద్ద మనుషులందరూ ఎక్కడెక్కడ సొసైటీలో సభ్యత లేవని దయచేసి తెలియగలరని నేను కోరుతున్నాను. కుల బాంధవులకు మరియు పాత్రికేయులకు నా నమస్కారాలు. ఇంతవరకు మన మండల టీము ఉన్నదని అన్నారు, కానీ ఇంతవరకు ఒక్క సమావేశం జరపలేదు, ఒక్క సంఘాన్ని అధ్యక్షులను విలువలేదు. పిలిచి ఈ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటున్నామని మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతలేము. కానీ అందరం మనం ఈర్ష్యా దేశాలు పక్కకు పెట్టి మన మండల లెవెల్లో ఒక టీం తయారు చేసుకొని ఏ ఊరికి ఆపద వచ్చినా కానీ కాపాడుకునే అంత ఒక టీం తయారు చేసుకోవాలని. అంతేకాకుండా మా ఊరు కోనాపూర్ వచ్చేసరికి మా కోనాపూర్లో 3 గెండలు అంటే 3 గ్యాంగ్లు అంటారు. ఇక వేరు వేరే ఊరికి ఒక్కొక్కటి ఉంటుంది. మా కోనాపూర్కు 3 గ్యాంగులు ఉన్నాయి, పొలం ఉన్నది. అయితే మేము కొట్లాడుకుంటాం, తాగుతాం, తన్నుకుంటాం, అంతా చేస్తాం. కానీ డెవలప్ వచ్చేసరికి అందరూ ఒకటైతాం. ఈ మిగతా సంఘాలు కూడా ఎందుకు డెవలప్ అవుతలేవు? ఎందుకు మనాల మనకు ఈర్ష్యలు ఎక్కువ ఉంటాయి, కక్షలు ఎక్కువ ఉంటాయి. ఒకళ్ళు అభివృద్ధి చెందుతుందంటే ఆయన మీద బాగా చేసి ఉంటారు. కానీ ఆ ఈర్ష్య దేశాలు పక్కకు పెట్టి మనది మనం ఇప్పుడు మనలో ముచ్చట మనం మాట్లాడుకొని, అలాగే ఈ మండల టీం అనేది ఏదో ఇలా తూతూ మంత్రంగా ఒడవద్దు. ఇప్పుడు మన దానిలో స్టడీ పర్సన్స్ ఉన్నారు, అలాగే సార్లు మన సురేష్ అన్న చాలామంది ఉన్నారు. వాళ్ళ సొల్యూషన్ కూడా తీసుకొని ముంగట ఆగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. వాళ్ళ ఊరు వివరాలు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అదేవిధంగా నాచుపల్లి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. నాచుపల్లి నాకు 2-3 సార్లు అడిగింది. నాచుపల్లి, ఇంటిపల్లి, పూంతలు ఏదో నాకైతే అది అర్థం కాదు. ఏమో సార్ నాకు తెలియదు. జిల్లా వాళ్ళకి చెప్పిన వాళ్ళు కాదు రెస్పాన్స్ తీయరు, అంటే వాళ్ళ రెస్పాన్స్ ఉండదు. కాబట్టి అట్లాంటివి కాకుండా మన కమ్యూనిటీ కాబట్టి మన కమ్యూనిటీకి ఏదో ఒక లాభం చేసి ఎప్పుడో ఒకసారి గుర్తుపెట్టుకుంటాం. అంటే నేను చేసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలని నాకు లేదు. ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తాము. అదే 16 సార్లు ఇట్లా చేసిందని. కాబట్టి మనం మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, ఆ రాష్ట్రంలో జిల్లాలో కూడా 2-3 గ్రూపులు, ఆ గ్రూపులో ఇక్కడ కొందరు మెంబర్లు ఉంటాం. ఇలా మీటింగ్ కానీ వానికి వెళ్తుంది. మేము మీటింగ్ పోతున్నాము, మళ్ళీ మీరు కలెక్ట్ చేస్తే దీని పెద్ద రాదాం చెందొచ్చు అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొని ఆ ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి వాడు వాయిస్ రికార్డులు ఇది కొడతా, అది కొడతా, ఇది కొడతా అని వాయిస్ రికార్డు ఇస్తాడు. అదంతా మనకు అవసరం లేదు. సో మనం ముందుకు రావడానికి అన్నట్టుగా ముందు తొవ్వలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, అవన్నీ దెబ్బలు తగ్గుతూ ఉంటాయి. అవన్నీ ఎదుర్కోపోవడానికి నా లక్ష్యం ఏంటంటే నా మండల ముద్రా సంఘాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక గ్రామంలో ఒక సమస్య వస్తుంది. అది మీ గ్రామం వరకు మీరు పంచాయతీ పరిష్కారం చేసుకుంటే ఓకే. అది జిల్లా లెవెల్లో పోవాలన్నా, మంత్రి లెవెల్లో పోవాలన్నా, ఎమ్మెల్యే లెవెల్లో పోవాలన్నా మీరిద్దరు కలిసి పోయి మాట్లాడితే పని జరగదు. అదే ఒక మండల టీం అనేది ఒక ఫామ్ అయితే ఒక 10 మంది అధ్యక్షులు కలిసిపోయి అలా 100 కోటి సమస్య వచ్చింది సార్, ఈ సమస్యను మీరు పరిష్కరించండి అని చెప్పి 10 మంది అడిగితే ఖచ్చితంగా అరే వీళ్ళు 10 మంది మండల ముద్రా సంఘం వాళ్ళు ఐక్యం ఉన్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేయాలి. చేయకుంటే రేపు మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏ ముఖం పెట్టుకుని ఏదైనా అడగలుగుతామనే కాన్సెప్ట్లో మనందరం ఏకమైతే ఖచ్చితంగా పనులు జరుగుతాయనే ఉద్దేశం కొద్దీ ఇది పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎన్నో అవకతవకలు, ఎన్నో అవమానాలు ఇప్పటికే. ఇంకా ఇది మొదటి పెట్టు కాదు. ఇంకా అసలు ఒక వ్యవసాయ ల్యాండ్ని మనం మొదలు పెడితే ఇంకా మొదలే పెట్టాలి. దీంట్లో ఎన్ని అవాంతరాలు, ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ తట్టుకొని ముందడు పోయేటోడే ఆ రకంగా ఉంటాడని చెప్పి అవన్నీ నేను తట్టుకోలేదు. అవన్నీ గుర్తు చెప్పదలుచుకోలేదు. ఇప్పటికిప్పుడు మీకు ఏం చెప్తున్నా అంటే కొడిమల్ల 4 సంఘాలు, 4 సంఘాల అధ్యక్షులకు మీకు చెప్పినట్టుగా చెప్పారు. వాళ్ళు రావాలి, మాట్లాడాలి, ముందుకు పోవడానికి ఏమైనా అభిప్రాయం తెలుపాలి. కానీ వాళ్ళు రాదు. ముందుకు రావాలంటే నువ్వు చెప్తే నేనేం వచ్చేది.
నీ మాట నేనేం తినేది, నువ్వు చెప్తే నేను వచ్చేది అని అంటే ఇక్కడ నా పర్సనల్గా అయితే తినకుండా మీరు పర్వాలేదు. ఇక్కడ ఏమవుతుంది, గుజరాత్ సంఘం అంతా ఒకటే. దేవన్ ఉన్నాడు నాచుపల్లి, ఆయన అన్న కాల్ చేసిన నేను కాల్ చేసి అన్నానంటే తమ్ముడు నేను మా నాచుపల్లి సంఘానికి నేను కానీ మా సంఘం కానీ చాలా వరకు చాలా కష్టపడ్డాను, కానీ గుర్తింపు లేదు అని అన్నాడు. సో నేను అదంతా కూడా ఎంక్వైరీ చేస్తా అంటే అన్న చేసిన విధానాలు కానీ వాళ్ళ కుల సభ్యులు కానీ అందరు కలిసి వాళ్ళ ఊరు అందరూ ఆయన పాత్ర కూడా ఉంది. సో కష్టపడ్డప్పుడు గుర్తింపు లేనప్పుడు దానికి అర్థం లేదు. ఇప్పుడు నేను తీసుకున్న కార్యక్రమానికి ఇంకా మొదలుపెట్టడానికి ఎన్నో అవసరాలు వస్తుంది. సో దాన్ని పక్కన పెట్టేసి మనం ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నెంబర్ 1 మీకు విద్య గురించి చెప్తాం, ఇంకో రెండవది ఆరోగ్యం, హెల్త్ గురించి కూడా మీరు అందరూ మీ సంఘాలప్పుడు తీసుకోండి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒకనొక 5-10 ఏళ్ళ కింద ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్వరం వచ్చిందంటే జస్ట్ నాడు పట్టేసి ఆ జ్వరం వచ్చిందా 2 రోజుల కింద జ్వరం వచ్చిందా ఒక పని చేయి, ఒక 2 గోళీలు ఇచ్చి ఈ 2 రోజులు వాడినాక తగ్గపోతే టెస్టులు చేద్దామని అప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ఒక 200-300 వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటంటే నువ్వు ఏ నొప్పి ఏ రోగంతో నువ్వు హాస్పిటల్ పోయినా నీకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, వాటర్ టెస్ట్, స్కానింగ్ దీని కానీ ఒక 3-4 వేలు ఇంత వసూలు చేసి ఒక 2 రకాలు కాకుండా ఒక 10 రకాల గోళీలు రాసి అట్లా ఒక 5-10 వేలు జమ చేసి అవసరం అంటే వీడు ఒక లో క్యాడర్ ఉన్నట్టున్నాడు, వీళ్ళు ఒక 2 రోజులు నీకు బాగా సీరియస్ ఉన్నది అడ్మిట్ చేయాలి, లేకపోతే నువ్వు బాగా పర్సన్ అయితే అని చెప్పి ఒక 2 రోజులు అడ్మిట్ చేసుకొని అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక 20-30 వేల రూపాయలు వసూలు చేసి ఇంటికి ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇది మెడికల్ డాక్టర్. సో అలాంటిది కాకుండా మీకు మీరుగా ఇప్పుడు మన దాంట్లో కూడా ఏజెంట్ ఉన్నారు, పక్క వాళ్ళ ఏజెంట్ ఉన్నారు. మీరు నేను చెప్పిన ఏజెంట్ అని కాకుండా మీరు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నా ద్వారా చెప్పేది మీకు ఏంటంటే ఒక గ్రూప్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఒక వ్యక్తికి మినిమం 10 లక్షల వరకు ఎంత పెద్ద హాస్పిటల్లో ఉండి మీరు ₹1 పెట్టకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని రిటర్న్ రాగలుగుతారు. సో ఇందులో ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఏ ఒక్క వ్యక్తి చనిపోయినా మినిమం 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ ఉంది. మన ఇంటికి మనమే మేజర్, మనమే మూలం. మనం లేకపోతే మన కుటుంబం లేదు, మనమే లేకపోతే మన కుటుంబం బయటపడే ఛాన్సెస్ ఉంది కనుక మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కింద తీసుకుంటే మన కుటుంబాలలో కొంత వరకు నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వాళ్ళు 2-3 పెద్దవాళ్ళు ఇప్పుడు మీ అందరికీ నేను వివరించిన చేపలు పట్టే కులవృత్తిలో ఉన్నారని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకొని అఫీషియల్గా 98 జీవోని విడుదల చేసింది మత్స్యశాఖ చట్టం. ఈ చట్టాన్ని మార్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారం లేదు. ఇది ఫైనల్, మత్స్యశాఖ చట్టం అనేది ఫైనల్. 98 జీవో, అందులో 29 కులాల వాళ్ళు మత్స్యకారులుగా పేర్కొన్నారు. సో వాస్తవంగా మీ అందరు తెలియని విషయం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు కాసాని జ్ఞానేశ్వర్ సార్ వచ్చిన తర్వాత ముదిరాజ్ మహాసభను పెట్టిన తర్వాత మనల్ని ముదిరాజ్ అని పేరు తీసుకొచ్చింది. వాస్తవంగా మన అసలు పేరు ముదిరాజ్ కాదు, మన అసలు పేరు ముత్తరాశి తెనుగు కులస్తులు. పూర్వం పెద్ద మనుషులు తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ సార్ వచ్చిన తర్వాత సంఘం పెట్టిన తర్వాత మేము ముదిరాజ్ అని పిలుచుకుంటామని తీసుకొచ్చింది. అసలు పేరు ముత్తరాశి తెనుగు. అప్పుడు అందులో స్పష్టంగా పెట్టిరు 98 జీవోలు. ముత్తరాశి తెనుగు కులస్తులు కూడా చేపలు పట్టే కులవృత్తిలో ఉన్నారు. వీళ్ళు సొసైటీలు చేసుకోవాలి, సభ్యత్వాలు చేసుకోవాలి, చెరువుల మీద ఆదాయం పొందాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఈ కులాలు కూడా తీసుకోవాలి అని చెప్పి అలా స్పష్టంగా పెట్టినా కూడా ఇన్ని సంవత్సరాలుగా పాత సంఘాలు మీ అందరూ తెలుసు, 2 ప్రముఖ సంఘాలు ఉన్నాయి. వాళ్ళు తెలుసో తెలియదు అని దాదాపుగా 5 సంవత్సరాల వరకు కూడా ఏ ఊర్లో కూడా ఈ చట్టం చెప్పలేదు, ఈ జీవోలు చెప్పలేదు, సొసైటీలు చేసుకోమని చెప్పలేదు. మేమేం చేసినామంటే కనీసం వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ఇంతవరకు చేసిరా మనకు సంబంధం లేదు, కనీసం ఊర్లకు పోయి మన పెద్ద మనుషులను కూర్చుండబెట్టి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు అని వీళ్ళని సపోర్ట్ అడిగినాం. పాత వాళ్ళకు ఇవ్వలేదు, వేలం చేసి మేము 50-40 ఏళ్ళ వచ్చినాం, నువ్వు నిన్నాక ముందు వచ్చినావు, నీతోనేమవుతుంది అని వేలం చేసినట్టు మాట్లాడింది. అయినా నిరుత్సాహపడకుండా, ఎందుకంటే పూర్తిగా మధ్యతరగతి కుటుంబం, ఊర్లలోకి వెళ్ళామంటే కూడా బచ్చది పేద కుటుంబం అయినా కూడా కులం మీద అభిమానంతో ఒక్కొక్క గ్రామం పెద్ద మనిషి నంబర్ తీసుకొని ఒక అర్ధగంట బాబు ఇట్లుంటుంది పరిస్థితి అని ఒక అర్ధగంట నంబర్ మాట్లాడితే ఒకసారి రా బిడ్డ అంటే ఆ ఊర్లో అందరినీ కూర్చుండే ఐక్యత. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. బాబు అట్లా రిక్వెస్ట్ చిన్నగా సుమలత మేడం అనేది ఇక్కడ కొండాటి విలేజ్, మా ఇట్లా మహిళా జిల్లా